ప్రయాగరాజ్లో నా ప్రయాణం 23 ఫిబ్రవరి 2025 21 నైట్ రావాల్సిన ట్రైను 22 మార్నింగ్ రావడం వల్ల మేము 23 మధ్యాహ్నం 4 o'clockకి ప్రయాగరాజ్ రావడం జరిగింది. రైల్వే స్టేషన్ నుంచి నడవాల్సిందే. మినిమం 10-15 కిలోమీటర్లు నడవాలి. ఈయనెవడో మహానుభావుడు ఫోటో తీయమన్నాడు, తీశాను. సో ఇది రివర్ అన్నమాట. రివర్ పైన బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జి మీద నుండి నడవాలి ఎవరైనా సరే. ఎంతోమంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఇది బాగా అలంకరించిన ఫ్లైఓవర్ చూడండి ఎంత బాగుందో. స్వామీజీ పాపం బాగా అలసిపోయి నిద్రపోతున్నాడు. ఇది మేము ఉన్నటువంటి ఆశ్రమము. చాలామంది జనాలు ఈ ఆశ్రమానికే వచ్చారు. ఇలా బెడ్లు ఇస్తారు. ఇలా బెడ్ మీద పడుకోవడం, పొద్దున్నే లేవడం, వెళ్ళిపోవడం. ఇదే అన్నమాట మేమున్న ఆశ్రమము. ఉదయాన్నే సన్ రైజింగ్ చూడండి ఎంత అందంగా ఉందో. నదీ తీరంలో సూర్యోదయం ఇలా చూడాలంటే ఎప్పుడో ఒకసారి ఇలాంటి సందర్భాల్లోనే మనకి వీలవుతుంది. చూడండి ఎంత ఆహ్లాదకరమైన సూర్యోదయమో. నదీ తీరంలో చూడటం అనేది సూర్య భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ నది మధ్యలో ఉన్నటువంటి చిన్న వారధి. ఈ వారధి మీద నుండి నడిచి అటువైపుకి వెళ్తారనమాట. అటువైపుకి వెళ్తే అక్కడ చాలా ఉన్నాయి సెక్టార్లు. అక్కడికి వెళ్ళి నదీ స్నానాలు చేస్తారన్నమాట. అది వచ్చేది, ఇది పోయేది. ఇది వచ్చేసి దశాశ్వమేధ ఘాట్ అంటారు. ఇక్కడ ఓన్లీ గంగా రివర్ ఉంటుంది. అరవాయి